చెరువుల్లో 380 ఎకరాలు 386 ఎకరాలు మాయం. హైదరాబాద్లో 44 నీటి వనరులు పూర్తిగా కనుమరుగు. మరో 127 చోట్ల పెద్ద మొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు. 10 ఏళ్లలో భారీగా కబ్జాలు. బీఆర్ఎస్ నేతలే అధికం. మరికొన్ని చోట్ల ప్రతిపక్ష నాయకుల స్థానిక నాయకుల హస్తం. ఔటర్ వరకు 695 చెరువులు ఉన్నట్లు గుర్తింపు. ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎప్పుడు స్టార్ట్ చేసిన దుర్గం చెరువు కబ్జా ఎప్పుడు మొదలైంది? అప్పుడు గత 10 ఏళ్ల కింద కాలేదు. అయితే టీఆర్ఎస్ హయాంలో జరిగిందా జరగలేదని పక్కన పెడితే గత ప్రభుత్వాలన్నిటిలోనూ కూడా ఎక్కడైతే చెరువు కబ్జా అయిందో, ఎక్కడైతే నాలా కబ్జా అయిందో ఆ కబ్జాలన్నిటివి కూడా ప్రభుత్వ కబ్జాలే. అదేంటి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే ప్రభుత్వ కబ్జాలు ఎట్లంటే, ప్రభుత్వానికి యంత్రాంగం ఉంది, మున్సిపాలిటీకి మున్సిపల్ యంత్రాంగం ఉంది, లేకపోతే చెరువులకు ఇరిగేషన్ యంత్రాంగం ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఉంది. వీళ్ళంతా ఏం మామూలు చేసిర్రు? ఇన్ని రోజుల పాటు పరిపాలనలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి యంత్రాంగంలో ఉండేటువంటి అధికారులంతా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతలని సరిగ్గా నిర్వర్తించలేదంటే కారణం ఏంటి? వాళ్ళంతా ఉన్నారు కదా, అయితే అవినీతికి పాల్పడ్డారు. లేదంటే గుడ్డిగుర్రం పండ్లుదో మీరా? వాళ్ళు అవినీతికి పాల్పడుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి? వాళ్ళది కూడా భాగస్వామ్యమే కదా. మీకున్నటువంటి అధికారులను పని చేయించుకోవడంలో గత ప్రభుత్వాలన్నీ విఫలమైనట్టే కదా, ఆ ప్రభుత్వాలన్నీ పోయినట్టే కదా. అంటే పరిపాలన కేవలం నామకే వాస్తే జరిగింది. అది ఏదైనా కానీ 10 ఏళ్ల కింద టీఆర్ఎస్ కాకపోతే అంతకుముందు కాంగ్రెస్, అంతకుముందు టీడీపీ. గత 40 సంవత్సరాల నుంచి ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి ఈ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు కబ్జాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకటో రెండో వచ్చినా కూడా అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ అంతకుముందు జరిగినటువంటి చెరువులలో కబ్జాలు ఎవరైనా పశువుల కొట్టాలు వేసుకోవడమో, ఇంకోటో చేసుకోవడమో, పశువులను తోలడమో, లేకపోతే దొంగతనంగా దున్నుకోవడం, వ్యవసాయం చేసేటువంటి ప్రయత్నం చేసేది తప్పితే ఈ కట్టడాలు కట్టలేదు. ఇదిగో మనం అభివృద్ధి 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 చాలా పెద్ద అభివృద్ధి అనుకున్నదంతా ప్రకృతి వినాశనానికే దారితీస్తున్నది. ప్రకృతి వినాశనానికి దారితీసి మళ్ళా రేపు పొద్దుగాల ఈ ప్రపంచమంతా నాశనమయ్యే దిశకి మనం మనుషులే చేసుకునేటువంటిదే. అయితే అది పక్కన పెడితే 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జా గురయ్యి కనుమరుగాయని, మరో 127 చెరువులు పెద్ద మొత్తంలో. అయితే వీళ్ళు టీఆర్ఎస్ హయాంలో ఎక్కువ జరిగేటువంటి ప్రయత్నం చేసినా మొదలుపెట్టింది ఎవరు? ఏ చెరువు ఎప్పుడు మొదలుపెట్టారు? మొత్తం మీ దగ్గర ఇప్పుడు ఉపగ్రహానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఎంత మొదలైంది? దుర్గం చెరువులో FTLకు సంబంధించినటువంటి ఏరియాలో ఎప్పుడు ఇండ్లు కట్టడం స్టార్ట్ చేసిరు? ఏ సంవత్సరంలో పెట్టిరు? 90లా, 92లా, 91లా, 96లా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మీరాలం చెరువు దగ్గర చాలా పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగినాయి కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సాగినాయి. టీఆర్ఎస్ను వెనకేసుకు రావాల్సినటువంటి అవసరం లేదు, కాంగ్రెస్ను వెనకేసుకురావాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీని వెనకేసుకు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ పార్టీ పరిపాలించినా కూడా ప్రభుత్వాలన్నీ విఫలమైనవి. ఆ రోజు కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రక్షాళన చేస్తామని చెప్పడం మంచిదే. కానీ ప్రభుత్వాలన్నీ విఫలమే. అంటే ఏ ప్రభుత్వం కూడా చక్కగా పనిచేయట్లేదు. పనిచేసేటువంటి అధికారుల మీద ఒత్తిడి చేస్తారు. లేకపోతే అధికారులు దొంగతనంగా చెరువులు కబ్జా చేసినా కళ్ళు మూసుకొని ₹1, ₹2 అంటే వాళ్ళు చేసినటువంటి మోసం ఏంటంటే భవిష్యత్తు తరాలను మొత్తం నాశనం చేసినట్టు. ఇవాళ ₹4 లంచం తీసుకొని, లేదంటే రాజకీయ ఒత్తిడిల మేరకు ఏదైనా చెరువు కబ్జా అయితే, నాలా కబ్జా అయితే, ఎందుకంటే ప్రకృతికి సంబంధించినటువంటి నియమం, జీవం అది. నదులుంటేనే, నీళ్లున్న చోట మాత్రమే నదులు మనుషులు ఉండగలుగుతారు. అప్పిచ్చేవాడు లేకపోతే, నీళ్లు లేకపోతే అక్కడ ఉండొద్దని శతకకారుడు చెప్పినట్టుగా ఇది కూడా అంతే కదా. అంటే ఎక్కడైతే నదులు నీళ్లు ఉంటాయో అక్కడే జనాలు ఉంటారు. జలం జీవం. అట్లాంటి నీళ్లు నదులు పారేటువంటి చోట, కుంటలు పారేటువంటి చోట, నీళ్లు నిల్వ ఉండేటువంటి చోట కబ్జా చేస్తుంటే కిమ్మనకుండా, లేదంటే వాళ్ళకు ఒత్తాసు పలికినటువంటి అధికారులు మామూలుగా వాళ్ళు చేసినటువంటి మోసము మామూలు మోసం కాదు. కొన్ని తరాలను ముంచేసారు. అంటే భవిష్యత్తు తరాలను మొత్తం ముంచేసినట్టు వాళ్ళు. వాళ్ళ చేతికి అధికారం ఉండి వాళ్ళు అధికార స్థాయిలో కూర్చున్నటువంటి వాళ్ళు, అప్పుడు వాళ్ళను పాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి దాకా కూడా ప్రతి ఒక్కరూ ఈ పాపంలో భాగమే. ఎందుకంటే
పటిష్టమైనటువంటి చట్టాలు, కఠినమైనటువంటి శిక్షలు లేకపోవడం వల్లే ఎవడు పడితే వాడు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా హెచ్చరించాలి కదా. ఇగో ఇక్కడే రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు మనకు కనబడేటువంటివి. ఓటు బ్యాంకు రాజకీయాలు కనబడేటువంటివి ఇవే. ఇంతకంటే వేరే ఏమున్నాయి? 386 ఎకరాలు మాయమైంది. పేరుకు ఇంకా ఎక్కువ మాయమైంది. మనం ఎఫ్టీఏలు, బఫర్ జోన్ ఇంతవరకే చెప్తున్నాం. అంతకంటే ఎక్కువ మాయమైంది. ఈ మాయమవడం అనేటువంటిది భవిష్యత్తు తరాలను మొత్తం నాశనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈ రోజుకు మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మీ పిల్లలు, మీ వంశాలు మొత్తం నాశనం అయిపోతాయి కదా. మొత్తం మానవ జాతి మనుగడకే ప్రమాదం తెచ్చేటువంటి అంశం కదా అది. ఎట్లా బ్రతుకుతారు? మనుషులంతా కూడా నీళ్లున్న చోటు పోయి నీళ్లను వాళ్ళు అవి పోయేటువంటి సహజమైనటువంటి ప్రకృతి దిశలో పోయేటువంటి వాటిని మానవ మేధస్సు దేనికి ఉపయోగపడుతుంది?